హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే మొదటి ఆషాఢ ఆదివారం. వంటగదిలో రహస్యంగా దీనిని పెడితే చాలు ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది. దరిద్రం వదిలి వెళ్ళిపోతుంది. ఇంకా మీ దరిదాపుల్లోనికి కూడా రాదు. మీకు ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంట్లోకి డబ్బు రావడమే కానీ పోవడం జరగదు. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆషాఢ ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు మీ ఇంట్లో ఉండే దరిద్ర బాధలన్నీ కూడా దూరమైపోతాయి. లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది. ఈ పరిహారాన్ని ఆషాఢ ఆదివారం రోజు చేస్తే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఆషాఢ ఆదివారం కుదరని వారు మామూలు ఆదివారాలలో అయినా సరే చేసుకోవచ్చు. కానీ ఆషాఢ ఆదివారం రోజు చేస్తే అధిక ఫలితం వస్తుంది. కాబట్టి రహస్యంగా వంటగదిలో ఈ పరిహారం చేయండి. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అన్ని శుభవార్తలే వింటారు. మన ఇంట్లో మొదటి స్థానాన్ని ప్రాముఖ్యతను పూజా గదికి ఇస్తాము. ఆ తర్వాత రెండవ స్థానాన్ని వంటగదికి ఇస్తాము. ఎందుకంటే ఇంట్లోని వారి ఆరోగ్యం వంట మీద ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు మనకు తెలియకుండానే వంటగదిలోనికి నెగటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు వచ్చేస్తాయి. దాని వలన తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి. ఎన్నో రకాలుగా సమస్యలు వస్తాయి. అనర్థాలు జరుగుతాయి. ధన సమస్యలు వస్తాయి. ఇటువంటి సమస్యల నుండి మీరు బయటపడాలంటే ఆషాఢ ఆదివారం రోజు చక్కగా వంటగదిలో దీనిని పెట్టండి చాలు అని అంటున్నారు పండితులు. మరి ఇంతకీ ఆషాఢ ఆదివారం రోజు వంటగదిలో ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు శ్రీకృష్ణుని కథను విందాం. శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చించబడే ఒక దేవుడు. విష్ణువు 10 అవతారాలలో 8వ అవతారము. హిందూ పురాణాలలోనూ తాత్విక గ్రంథాలలోనూ జనబాహుల్యంలోని గ్రంథాలలోనూ సాహిత్యంలోనూ ఆచార పూజ సాంప్రదాయాలలోనూ శ్రీకృష్ణుని అనేక విధాలుగా భావిస్తూ ఉంటారు, చిత్రీకరిస్తుంటారు. చిలిపి బాలునిగాను, రాధా గోపిక మనోహరునిగాను, రుక్మిణి సత్యభామాది అష్టమహిషుల ప్రభువుగాను, గోపికల మనసు దోచుకున్నవాడిగాను, యాదవరాజుగాను, అర్జునుని సారథి అయిన పాండవ పక్షపాతిగాను, భగవద్గీత ప్రబోధకునిగాను, తత్వోపదేశకునిగాను, దేవదేవునిగాను, చారిత్రక రాజనీతిజ్ఞునిగాను ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం, వ్యక్తిత్వం, దైవత్వం చిత్రీకరించబడ్డాయి. మహాభారతం, హరివంశం, భాగవతం, విష్ణు పురాణం ఈ గ్రంథాలు శ్రీకృష్ణుని జీవితాన్ని, తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు. హిందూ మతంలో ప్రత్యేకించి వైష్ణవులలో కృష్ణుని పూజ దేశమంతటా చాలా ముఖ్యమైనది. మధురలో బాలకృష్ణునిగా, పూరిలో జగన్నాథునిగా, మహారాష్ట్రలో విఠోబాగా, రాజస్థాన్లో శ్రీనాథ్జీగా, తిరుమలలో వెంకటేశ్వరునిగా, ఉడిపిలో కృష్ణునిగా, గురువాయూరప్పగా కృష్ణుని పూజిస్తారు. ఇంతేకాకుండా కృష్ణుని ఆలయాలు విష్ణువు ఆలయాలే అనవచ్చును. ఇందుకు అనుగుణంగా దేశంలో వివిధ ప్రాంతాలలోనూ వర్గాలలోనూ అనేక సాంప్రదాయాలు నెలకొన్నాయి. వీటిలో ప్రధానమైన భావం శ్రీ మహావిష్ణువు తన సృష్టిలోని జీవులకు బాధలు హెచ్చినప్పుడు, లోకంలో పాపం హద్దు మీరినప్పుడు దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడం కోసం జీవుల రూపంలో అవతరించి దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తూ ఉంటాడు. ఈ విధంగా అవతరించడాన్ని లీలావతారం అంటారు. ఇలాంటి లీలావతారాలు భాగవతం ప్రకారం భగవంతునికి 22 ఉన్నాయి.
శ్రీ మహావిష్ణువు లీలావతారాలలో 25వ అవతారం శ్రీకృష్ణ అవతారం. ఈ శ్రీకృష్ణ అవతారం ఈ లీలావతారాలు 22లోనూ ముఖ్యమైనవి 10 ఉన్నాయి. ఈ 10ంటిని దశావతారాలు అంటారు. దశావతారాలలో శ్రీకృష్ణ అవతారం కొన్ని చోట్ల చెప్పబడింది. యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో శ్రీరాముని లోక కళ్యాణకారకునిగా, రావణాది రాక్షస శిక్షకుడుగా కీర్తించబడుతున్నాడు. నారాయణుడు ఆ తర్వాతదైన ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడిగా అవతరించాడు. నారాయణుని అవతారాల్లో పరిపూర్ణ అవతారంగా కొలవబడుతున్నాడు. గీతోపదేశం ద్వారా అర్జునుడికి సత్యదర్శనం చేసి కురుక్షేత్ర మహాసంగ్రామాన్ని ముందుకు నడిపించాడు. ఆ విధంగా భగవద్గీతను లోకానికి ఉపదేశించి శ్రీకృష్ణుడు జగద్గురువు అయ్యాడు. వివిధ గ్రంథాలలో శ్రీకృష్ణుని జీవిత వృత్తాంతముంది. వాటిలో భాగవతంలో ఉన్న కథాక్రమం ప్రజలకు సుపరిచితమైనది. ఇందులో 9వ స్కందములో వసుదేవుని వంశక్రమం ఉంది. తరువాత 10వ స్కందం, 11 స్కందములలో కృష్ణుని జీవిత వృత్తాంతం ఉంది. సంభాషణలో శ్రీకృష్ణుని లక్ష గృహదానంతరం కృష్ణ ప్రవేశం అవుతుంది. అక్కడి నుండి కురుక్షేత్ర సంగ్రామం చివరి వరకు శ్రీకృష్ణుని కథ పాండవుల కథకు సమాంతరంగా నడుస్తుంది మహాభారతం. ఇంకా వీడియోలోకి వస్తే, ఆషాఢ ఆదివారాలు ఎంతో శక్తివంతమైనవి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన రిజల్ట్ అయితే మాత్రం వస్తుంది. ఎవరైతే తీవ్రమైన దారిద్ర్యాన్ని అనుభవిస్తూ ఉన్నారో, ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారు ఈ ఆదివారం రోజు ముందుగా ఒక చిన్న గిన్నెను తీసుకోండి. అంటే గాజు గిన్నె కానీ మట్టి గిన్నెను కానీ తీసుకోండి. ఆ గిన్నెలో గుప్పెడు బియ్యాన్ని వేయండి. బియ్యం అంటే పరబ్రహ్మ స్వరూపం. బియ్యం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. గిన్నెలో బియ్యం పోసి ఆ బియ్యం పైన 1 రూపాయి బిళ్ళను కానీ 5 రూపాయల బిళ్ళను కానీ పెట్టండి. బియ్యం పైన చిటికెడు పసుపును, చిటికెడు కుంకుమను వేయండి. అలాగే దానిలోనే 5 రూపాయల కాయిన్ కూడా వేయండి. ఆ తర్వాత ఈ గిన్నెను తీసుకుని వెళ్ళి వంటగదిలో ఏదో ఒక మూలన పెట్టండి. వంటగదిలో ఏ మూలన పెట్టినా చాలు. వంటగదిలో ఎక్కడైనా పెట్టవచ్చు. ఇలా చేయటం వలన మీ వంటగదిలో ఉన్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. ఐశ్వర్య వర్షం కురుస్తుంది. వద్దన్న ధనం వస్తుంది. మీకు ఉన్న కష్టాలు తొలగిపోతాయి. సంతోషకరమైన రోజులు వస్తాయి. ఇలా పెట్టిన బౌల్ను 48 గంటలు పూర్తయిన తర్వాత తీసి దానిలోని బియ్యాన్ని మూగ జీవాలకు ఆహారంగా వేసేయండి. 5 రూపాయల కాయిన్ మాత్రం ఎవరికైనా యాచకులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇవ్వండి. ఇలా ఈ పరిహారాన్ని కనీసం 3 ఆదివారాలు చేయండి. ఇలా చేస్తే అద్భుతమైన ఫలితం వస్తుంది. దరిద్రం మీ దరిదాపులలోనికి కూడా రాదు. తిండికి బట్టకి లోటు లేకుండా ఉంటుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా ఆషాఢ ఆదివారం రోజున ఈ పరిహారాన్ని చేసి దరిద్రాన్ని వదిలించుకొని ఆనందంగా జీవించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.